వావ్! ఏదో చేద్దామని స్టార్ట్ చేస్తే ఇంకేదో అయింది. మా పాప ఎక్స్‌ప్రెషన్ కూడా సేమ్. వావ్! ఏం లేదండి. ఏదో ట్రై చేద్దామని వీకెండ్‌లో ట్రై చేస్తే, మా పాప షుగర్‌తో ఏదైనా చేద్దాం మమ్మీ అనింది. సరే లెట్స్ ట్రై. షుగర్ అయితే ఒక కప్‌లో తీసుకుంటుంది. దానికి షుగర్‌తో ఆడడం అంటే ఎంత ఇష్టమో మీకే అర్థమవుతుంది. ఏం లే షుగర్‌ని మిక్సీలో పట్టేసి పౌడర్ రెడీ చేసి పెట్టుకున్నాం. ఇంతకీ దేనికనుకుంటున్నారా? మన ఎంటీఆర్ వారి గులాబ్ జామ్. వావ్! వచ్చేసింది. మా స్టైల్లో గులాబ్ జామ్ ఎలా చేసుకుంటామో చూద్దాం రండి. గులాబ్ జామ్ని పౌడర్ తీసుకొని ఈజీగా ఒక బౌల్లో పోసేసుకున్నాం. దాన్ని మా స్టైల్లో మెల్లిమెల్లిగా రౌండ్స్ని బాల్స్గా చేసుకోవడానికి ట్రాట్ని రెడీ చేసుకుంటున్నాం. ఇదంతా ఎలా చేసుకుంటున్నాం అనుకుంటున్నారా? వాటర్ మాత్రం పోయకండే. వాటర్ బదులు మెల్లిమెల్లిగా దాంట్లో కొన్ని పాలు పోసుకుంటూ స్లోగా దాన్ని ఎలాంటి మౌల్డ్స్ కానీ చిన్న బాల్స్ కానీ ఏం లేకుండా రౌండ్స్ చేసుకుంటూ రండి. ఇంతలోపు బౌల్ పెట్టుకొని షుగర్ సిరప్కి రెడీ చేసుకొని ఆల్రెడీ మనం పౌడర్ చేసుకున్నాం కదా. పౌడర్ చేసుకుంటే ఏంటంటే ఈజీగా అవుతుంది. సో పౌడర్ని బౌల్లో వేసుకొని అది కొంచెం వేడయ్యాక చూస్తే అది ఈజీగా మెల్ట్ అవ్వడానికి స్టార్ట్ అవుతుంది. అది స్లోగా మెల్ట్ అయ్యే గ్యాప్లో కలర్ చేంజ్ అవుతుంది. అదే కలర్ మనకు గులాబ్ జామ్ కలర్ వస్తుంది. సో అది స్లోగా మెల్ట్ అవుతూ ఉంటే దాంట్లో లైట్గా వాటర్ పోయడం స్టార్ట్ చేయండి. చూడండి ఇక్కడ కలర్ ఎలా స్లోగా చేంజ్ అవుతుందో. అలా స్లోగా చేంజ్ అవుతున్న కలర్ని వేడివేడిగా స్లోగా వాటర్ యాడ్ చేస్తూ రావాలి. యాడ్ చేస్తూ ఉంటే అంతలోపు మనం ఆ బౌల్స్ని ఏదైతే మిక్స్ పట్టుకున్నామో అదంతా స్లోగా కరగడానికి స్టార్ట్ అవుతుంది. చూడండి స్లోగా కలర్ అవుతుంది. ఎస్, ఆ కలర్ మనకి లాస్ట్కి గులాబ్ జామ్ కలర్ వస్తుంది. వాటర్ని మిక్స్ చేస్తూ ఉంటే ఆ షుగర్ పౌడర్ అనేది స్లోగా మెల్ట్ అయిపోయి మనకి క్రీమీ కన్సిస్టెంట్ ఉన్నాయి. ఈలోపు మా పాప నేను చేస్తా మమ్మీ అని రెడీ అయిపోయి చిన్న బాల్స్ చేస్తుంది. మనం ఎంత చిన్న బాల్స్ చేస్తుంటే అవి వాటర్లో వేసాక అంత మంచిగా బల్జ్ అవుతుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఆ బాల్స్ని కంప్లీట్గా రౌండ్గా ప్రెస్ చేసుకుంటూ రౌండ్ చేసుకోవాలి. ఇలా మా పాప చేస్తుంది చూడండి 2 హ్యాండ్స్తో. అలాగా మనం అది ఎంత రౌండ్గా ప్రెస్ చేస్తే అవి ఆయిల్లో మనం ఫ్రై చేసినప్పుడు బ్రేక్ అవ్వకుండా ఉంటాయన్నమాట. మా పాప చేయడమే కాదు మీకు అందరికీ చూపిస్తుంది చూడండి. వావ్! మా బాల్స్ రెడీ చేసేసుకున్నాము. ఇప్పుడు షుగర్ సిరప్లో వేసేసుకుందాం. షుగర్ సిరప్లో వేసాక లైట్గా దాన్ని